మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఎల్లుండి జరగబోయే ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మూడు మున్సిపల్ ఎన్నికల్లో నిర్వహించున్నారు. దీంతో పాటుగా కల్వకుర్తి నియోజకవర్గంలో మరొకటి రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది, అది ఆమన్గల్కి సంబంధించి. అయితే ఈ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ప్రచారాలకు తెరపడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఒక వారం రోజుల నుంచి కూడా మైకుల మూతతో హోరెత్తించినటువంటి మున్సిపాలిటీ కేంద్రాలన్నీ కూడా ఒక్కసారిగా మైకులు మొత్తం బంద్ చేయడంతో ఆ మూత అంతా కూడా ఆగిపోయింది. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో వైన్ షాపులు కావచ్చు, వివిధ సంబంధించిన ప్రలోభాలకు గురి చేసేటువంటి బయట కనిపించే అటువంటి అన్ని కూడా వాటన్నిటి కూడా బంద్ చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, దానిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలులో 24 వార్డులు, కొల్లాపూర్కి సంబంధించి 19 వార్డులు, కల్లూరుకు సంబంధించి 22 వార్డులు, ఆమన్గల్ కు సంబంధించి 15 వార్డులు. ఈ వార్డులలో కూడా వారం రోజుల నుంచి కూడా మైకుల మూతతో కూడా హోరెత్తించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల అధికారి కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఆ మున్సిపల్ సంబంధించినటువంటి కమిషనర్లే అక్కడ అధికారులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి తగ్గటువంటి సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉన్నారు. ఎంతమంది సిబ్బంది తర్వాత వాడతారనేది మరి కొద్దిసేపట్లో కూడా అందజేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఇక్కడ సీఎం సొంత జిల్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటాయని చెప్పేసి కూడా ఎవరైతే ప్రతిపక్ష నాయకులలో వాళ్ళు ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ కోడ్ అయితే కేవలం ఒక ప్రతిపక్షాలకు వర్తిస్తుందన్నట్టుగా కొన్ని చోట్ల వ్యవహరిస్తున్నారని చెప్పేసి, కొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోవటం లేదని చెప్పేసి, అట్లా వివక్ష చూపకుండా ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ను అమలు చేస్తూ ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించి కూడా ఇటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, మిగతా నాయకులతో కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే జిల్లాలో అంటే ఈ మున్సిపల్లకు సంబంధించి మున్సిపల్ కు సంబంధం ఓటర్లు కానటువంటి వాళ్ళు బయటి వ్యక్తులు ఎవరున్నా కానీ బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అందరికీ సమన్యాయంగా ఒక ప్రతిపక్ష పార్టీలనే వాళ్ళనే బయటికి పంపించడమే కాకుండా అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఇప్పటికే ఇక్కడ మున్సిపల్లో పీఠం వేసుకొని కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా పంపించాలని చెప్పేసి, వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఎలాంటి వివక్ష లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇటు అమన్గల్, కొల్లాపూర్ ఇక్కడ పూర్తిగా అంటే ఒక 3 రోజుల నుంచి కూడా ముందస్తుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే ఈ కోడ్ అంటే ఈ రోజు ఈ ప్రచారానికి తెర పడుతుందో అప్పటి నుంచి కూడా ప్రలోభాలకు దిగే అవకాశం ఉంది, ప్రలోభ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటికి తావివ్వకుండా ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరపాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.